బ్రహ్మయుగం చూసాను ఇప్పుడే. దీన్ని యాక్చువల్లీ థియేటర్ లో చూడాల్సింది. ఆ రోజు జ్వరం వచ్చింది, టికెట్ కూడా బుక్ చేసుకున్నా, కాకపోతే జ్వరం వచ్చింది, ఐ కుడ్ నాట్ గో. చాలా తప్పు చేసిన అనిపిస్తుంది. సినిమా యాజ్ అ హోల్ ఎలా ఉంది అంటే మాత్రం నాకు ముందు నుంచి ఒకటి తెలుసు, సినిమా విల్ బి స్లో, విల్ బి ఇన్ బ్లాక్ అండ్ వైట్, ఇట్ విల్ బి సూపర్ స్లో, ద నరేషన్ విల్ బి సూపర్ స్లో. సో ఎక్స్పెక్టేషన్ గ్యారంటీగా ఉంది. అండ్ ఆల్సో ఐమ్ వాచింగ్ ఇట్ ఇన్ ఓటీటీ కాబట్టి స్కిప్ బటన్, దాని ఏమంటారు ఫార్వర్డ్ బటన్ రెడీగా ఉంది కాబట్టి స్లో అయితే కొట్టేవచ్చు అని చెప్పేసి ఒక థింకింగ్ అయితే గ్యారంటీగా ఉంది. నాకు ఈ సినిమా చూసినంత సేపు నా ఒపీనియన్ మారుతా వచ్చింది బ్రో నిజంగా. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎలా ఉండే అంటే స్లోగా నడుస్తుంది, అరే అవసరం ఉంటే మనము ఫార్వర్డ్ బటన్ ఉంది కొట్టేద్దాం అనే థింకింగ్ లో ఉండి కూర్చొని చూసిన. కాబట్టి వద్దులే, ఇది స్లో సినిమా అని తెలుసు కాబట్టి లెట్స్ ఎంజాయ్ దిస్, కొంచెమైనా కొంచెం ఓపిక తెచ్చుకొని చూసేద్దాం అనే ఫీలింగ్ లో పెట్టుకొని స్టార్ట్ చేసిన. వెళ్తా పోతుంది సినిమా, మెల్లగా అన్రావెల్ అవుతుంది, మామూలుగా అన్రావెల్ కావట్లేదు, చాలా స్లోగా అన్రావెల్ అవుతుంది. అంత తీక్షణంగా ఎలా చూస్తున్నానో నాకు అర్థం కాలేదు, అంత స్లోగా లోపలికి ఇన్ఫ్యూజ్ అయిపోయింది నాకు. చాలా స్లోగా నేను కూడా స్టోరీలో కూర్చుండిపోయాను అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్. మమ్ముట్టి గారు చితగొట్టేశాడు భయ్య, అసలు చితగొట్టేసాడు. అసలు కరెక్ట్ టైంకి పదాలు దొరకట్లే ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లా వర్ణించవచ్చు. ఎంత బాగా చేసిన పర్ఫార్మెన్స్, ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మ్యాన్, సీరియస్లీ. ఆయన గురించి ఏంటి భయ ఎంత చెప్తున్నావు అంటే నిజంగా ఆయన లేకపోయింటే ఇంకే యాక్టర్ ని నేను చూసుకోలేను. అండ్ ఆల్సో కష్టమే నిజంగా, అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ సినిమాలో మమ్ముట్టి గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చే ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కి నీ మైండ్ లో ఆ క్యారెక్టర్, ఆ ఎక్స్ప్రెషన్ వెనుక ఏంటి మోటివ్ నీకు అర్థం కాదు. దానికి 4-5 మోటివ్లు అనిపిస్తా ఉంటాయి నీకు. ఏంటి ఈ 4 ఆప్షన్స్ వల్ల ఏది చూస్ చేస్తున్నాడు ఆయన, ఏది పండిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అనమాట. నరేషన్ లో ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన డెప్త్ అండ్ వెయిట్ కి, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి, ఈ సినిమా చూస్తున్నంత సేపు అండ్ ఆల్సో లాస్ట్ వరకు అసలు నాకేం అర్థం కాలేదు. అంత మంచి పర్ఫార్మెన్స్, అంత సూపర్ క్యారెక్టర్, చితగొట్టేషన్ భయ నిజంగా. అసలు ఇలాంటి యాక్టర్, ఇలాంటి సినిమాలు ముందు నుంచి ఎందుకు చేయాలో నాకు అర్థం కాలేదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. మనము పెట్టుపుట్టు ఉండాలి మన ఇండియాలో ఎంత గ్రేట్ యాక్టర్ ఉండడానికి. సినిమా యాజ్ అ హోల్ మ్యాన్, ఒక సింగర్ 17th సెంచరీలో తప్పిపోయి ఒక ప్రాబ్లమ్ తో ఉండి వాడు పోతా ఒక మ్యాన్షన్ లో జస్ట్ ఉండడానికి వస్తాడు, అక్కడ చిక్కుకుపోతాడు. ఇట్స్ ట్రాప్. ఎట్లా బయటకు వచ్చినది జనరల్ స్టోరీ. ముగ్గురే క్యారెక్టర్స్, స్లో నరేషన్, మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంది సినిమా. ఇందులో నుంచి ఎట్లా డ్రామా క్రియేట్ చేయొచ్చు, దట్ ఒక క్రీపీ నేచర్. హారర్ కి క్రీపీకి నేను ఖచ్చితంగా 2 డిఫరెంట్ జానర్స్ అనుకుంటా. దిస్ ఇస్ క్రీపీ, దిస్ ఇస్ నాట్ హారర్. ఇంట్లో వచ్చే ప్రతి డైలాగ్ కి, ప్రతి డిసిజన్ కి, ప్రతి ఎక్స్ప్రెషన్ కి నీకు స్టోరీ ఒక న్యూ లెవెల్ కి వెళ్తుంది గ్యారంటీ. మరీ లేపుతుంది అనుకోకండి. దీంట్లో ఫిలాసఫికల్ గా అండ్ ఆల్సో జనరల్ గా దేవునికి, మనిషికి అండ్ ఆల్సో ద బియాండ్ అంటాం చూసారా, ద బియాండ్ కి ఉండే తేడా అండ్ ఆల్సో దాన్ని అందుకోవడానికి మనిషి పడే తాపత్రయం, అండ్ మనిషి లోపల ఉండే మనసు నుంచి తప్పించుకోవడానికి మనిషి ఎంత ప్రయత్నించినా గానీ మనసు వెంటనే వెనక లాగేస్తా ఉంటుంది చూసారా, అట్లాంటి మెంటాలిటీని ఈ నరేషన్ లో చాలా బాగా చూపించాను అనమాట. బట్ కమింగ్ బ్యాక్ టు ది హారర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, చిత్త కొట్టేశాడు భయ్య నిజంగా. ఎందుకంటే 46th మినిట్ అనుకుంటా అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటది, స్లోగా ఇంట్రెస్టింగ్ ఎక్కుతా ఉంటది. ఇంటర్వెల్ పాయింట్ కి వచ్చేసరికి అరే మనం ఇలా అనుకుంటామా, ఓకే ఈ సినిమా ఇలానా అనుకుంటాం. దెన్ నెక్స్ట్ మినిట్ ఎప్పుడైతే పోస్ట్ ఇంటర్వ్యూల్ వచ్చేస్తుందో అక్కడ ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది. అది చూసిన తర్వాత అమ్మ బాబోయ్ ఇది సూపర్ ఉంది, దీనికంటే ఇంకా సూపర్ చేయలేము అనిపిస్తుంది. ఇట్ గోస్ బియాండ్. దాని తర్వాత అక్కడ నుంచి టోటల్ పర్ఫార్మెన్సెస్ నిజంగా అర్జున్ గారు అండ్ ఆల్సో సిద్ధార్థ, వాళ్ళ ఫుల్ నేమ్స్ తెలియదు నాకు, వాళ్ళు గనక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మాత్రం సినిమా తేలిపోయేది భయ నిజంగా. ఎందుకంటే మమ్ముట్టి గారు ఇక్కడ పేకాట ఆడేస్తున్నాడు అనమాట. ఆయన అసలు మామూలు లేదు ఆయన పర్ఫార్మెన్స్. అలాంటిది ఒకవేళ వాళ్ళిద్దరు కనుక వాళ్ళ బెస్ట్ ఇవ్వకపోయింటే సినిమా పోయేది, గ్యారంటీ పోయేది. ముఖ్యంగా అర్జున్ గారు అండ్ ఆల్సో సిద్ధార్థ్ గారి ఒక స్మైల్ ఉంటది, క్లైమాక్స్ లో ఒక స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ కి మా బాబాయ్ నిజంగా క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. బట్ అర్జున్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ జర్నీ చేసే విధానము, ఆయన ఏజింగ్ చూపిస్తారనమాట మనకి. అది ఇదంతా మాక్సిమం వారం రోజుల్లో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటది, కానీ వారం రోజులు జరగట్లేదు, చాలా టైం పట్టింది సినిమాలో. అలాంటి చూపెట్టడం మనకి ఇక్కడ చెప్పడు చేయడు, జస్ట్ విజువల్ గా చూపించింది అనమాట. దీనికి మాత్రం వీళ్ళు కనుక లేకపోయింటే అసలు మొత్తానికి పోయేది. వండర్ఫుల్ జాబ్. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ ఈ సినిమా గురించి అయితే మాత్రం. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, సౌండ్ డిజైన్, మ్యూజిక్, సినిమా మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. నాకైతే మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతాయి బ్రహ్మయుగం. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను మలయాళంలో చూసాను, తెలుగులో చూడలేదు. నేను మలయాళం సినిమాల్ని మలయాళంలో చూడడమే బెటర్ అయ్యా నిజంగా అనుకుంటాం, కానీ సబ్ టైటిల్స్ చూసినా కానీ ఆ ఫ్లేవరే వేరు నిజంగా. ఏ లాంగ్వేజ్ సినిమా ఆ లాంగ్వేజ్ చూడడానికి ట్రై చేయండి. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. థియేటర్ లో చూస్తుంటే పరిస్థితి ఏమో తెలియదు, కానీ ఓటీటీలో చూసాను, థియేటర్ లో చూడాల్సింది మిస్ అయిపోయినా. బట్ స్టిల్ మ్యాన్ సీరియస్లీ రియల్లీ గ్రేట్ ఫిల్మ్. మమ్ముట్టి గారు మాత్రం అమ్మ బాబోయ్ ఉమ్మేసాడు, అసలు మామూలు లేదు, చాలా బాగుంది. మీ థాట్స్ ఏంటో చెప్పండి. ప్రమాదం చూసారా లేదా, చూడలేదంటే సోనీ లివ్ లో ఉంది చూసేయండి. ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. స్లో సినిమా అనుకున్నా కానీ కొంచెం ట్రై అయితే చేయండి. నచ్చిందంటే కంటిన్యూ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. బట్ రియల్లీ నాకైతే చాలా నచ్చింది. నాకు నచ్చదు అనుకున్నా బట్. అండ్ సండే మనకి లైవ్ ఉంటుంది గ్యారంటీగా, సండే 8 PM ఉంటుంది. చాలా మాట్లాడేసుకుందాం. అండ్ లోకేష్ కనగరాజ్ ప్రభాస్ సినిమా ఉందటగా, ఏం సంగతి మాడదాం, సండే మాడదాం. సో వచ్చేయండి ఆ రోజు. దాట్స్ ఇట్, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. బై.